రాష్ట్రాల్లో కూడా పుష్ప 2 మాన్యా కొనసాగుతోంది. అయితే తిరుపతిలో పరిస్థితిని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అక్కడ ఫ్యాన్స్ అసలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? తిరుపతిలో సినిమా రాత్రి 9:30కు ప్రీమియర్ షో 11 థియేటర్లలో వేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 80 థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. అయితే ప్రీమియర్ షోలకు ప్రభుత్వం ₹800 ధర నిర్ణయిస్తే థియేటర్ యాజమాన్యాలు ఏకంగా 1200, ₹1000 కూడా వసూలు చేశాయంటూ అభిమానులు నిన్న రాత్రి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనము గ్రూప్ థియేటర్స్లో ఉన్నాము. ఇక్కడ టికెట్లు కొనుగోలు చేస్తున్న అభిమానులు ఉన్నారు. ఒక షో ఇప్పటికే నడుస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మంచి టాకే ఏదైతే ఈ సినిమాకి వచ్చింది. మరోవైపు సినిమా కోసం కానీ రేట్ల విషయంలోనే కొంత ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది. మొదటి రోజు ప్రీమియర్ షో తర్వాత ఏదైతే ప్రభుత్వ అనుమతి మేరకు అదనపు రేట్లు పెంచుతున్న నేపథ్యంలో కొంత వీరికి తక్కువ రేట్లు పెరిగాయి అంటున్నారు. మొత్తం మీద సినిమా మంచి టాక్తోనే ఉందంటున్నారు అభిమానులు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. బాబు, సినిమా చూసావు నువ్వు? ఎలా ఉందంటున్నారు? మేము బ్లాక్ బస్టర్ అంటారు. బ్లాక్ బస్టర్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, సుకుమార్ రైటింగ్. ఎంత టికెట్ మేము బుక్ చేసుకున్నాం. గోల్డ్ వచ్చి 200. అంటే నిన్న ప్రీమియర్ షో ఎంత నడిచింది తెలియదండి, మాది ఈ ఊరు కాదు. ప్రీమియర్ షో ఎంత నడిచింది? 900, 950, 1000 అట్లా. అంటే గవర్నమెంట్ 800 చెప్పింది కదా, అట్లా ఇట్లా ఉంటుంది. ఇట్లా ఎలా ఉందంటున్నారు? సినిమా బాగుంది. మొత్తం మీద అయితే సినిమా మంచి టాక్ నడుస్తుందని చెప్తున్నారు సర్తాజ్. మరోవైపు సినిమా మరి కొంతసేపట్లో ఏదైతే ప్రేక్షకులు బయటికి వస్తున్న పరిస్థితి, వారిని అడిగి కూడా అభిప్రాయాలు తెలుసుకుందాం. మరోవైపు ఏదైతే చిత్తూరు ఏదైతే శేషాచలం అడవుల బ్యాక్గ్రౌండ్గానే సినిమా నిర్మితం కావడంతో కొంత చిత్తూరు జిల్లా వ్యాసులతో పాటు ఇటు రాయలసీమలోని ఏదైతే ఎర్రచందనము ఎక్కువగా ఉండే అటవీ ప్రాంతం, కేవలం ప్రపంచంలోనే ఒక శేషాచలం అడవుల్లో మాత్రమే ఎర్రచందనం పంట ఉత్పత్తి ఏదైతే మొక్క కలప లభిస్తుంది. ఈ కలపను ఎగుమతి చేయడము, అదే అక్రమ వ్యాపారం చేయడము, స్మగ్లింగ్ వ్యవహారాలు ముఖ్యంగా స్థానికంగా గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు కడప, కర్నూలు, ఇటు నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఇటు ఏదైతే చెన్నైతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లు ఏ విధంగా వ్యాపారాన్ని నిర్వహించారా అన్న అంశం మీదనే ఈ సినిమా మొత్తం ఫోకస్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తుంది ఇప్పటి వరకు. అయితే ఇప్పటి వరకు అభిమానులు మాత్రమే ఈ సినిమా చూశారు. అసలైన ప్రేక్షకులు ఇప్పటి నుంచి సినిమాకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అసలు రిపోర్ట్ బయటపడే అవకాశం ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. అన్నీ నచ్చినాయి. ఎవరన్నా నచ్చలేదు అని అంటే వాళ్ళు సినిమా చూడండి, అంతే. వాళ్ళు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. 3.5 గంటలు ప్రీమియర్ ఉంటే 2 గంటలు ఎక్కడున్నాయి, ఒర్రుతూనే ఉంటారు, పేపర్ లేకనే ఉంటారు. కానీ సినిమా మాత్రం తగ్గేదే లెవెల్. ఆటలు మాత్రం చెప్తారు. సుకుమార్ హ్యాట్స్ ఆఫ్. పుష్ప